and longevity. Okay, which is created in a media. Wherever waves move in any media, only the energy will be transferred, not the medium. Student, so one disturbance created, only the energy will be moves from this corner to the energy will be transferred, not particles of medium. Straws kalugutunnaya? No, there is no movement in the straws. These straws are nothing but the air molecule, and here wave is transmits from this corner to that corner. So the same thing will be happen in the transmit travels in like this. Okay, and in the same way we know that salt particles and pine jump out on aluminum in 9th lo chusam ana do the experiment, but sound ఊదకరా ఒర్రు అందులో ఇంకా పాటికల్స్ ఎలా పాటికల్స్ జరుగుతున్నాయి ఒర్రు వేసుకొని ఇట్లా పెట్టుకో సరిపోతుంది. ఇట్లా పట్టుకోదంటే ఆన్ చేసుకో, ఆన్ రావాలి. అక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి. I'm studying 10th class in JPHS Zamanpet. My project name is Rutu Bandhan. సాధారణంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే ఆడపిల్లలు సకాలంలో ప్యాడ్ చేంజ్ చేసుకోకపోవడం వల్ల క్లాస్ రూమ్లో సిగ్గుతో ఇన్ఫీరియారిటీతో పడే బాధ అంత ఇంత కాదు. ఓవర్ బ్రీడింగ్ సమస్యతో బాధపడుతున్న స్టూడెంట్స్ ప్యాడ్ చేంజ్ చేసుకోకపోవడం వల్ల సిగ్గుతో ఇన్ఫీరియారిటీతో పడే బాధ అంత ఇంత కాదు. వారి సమస్యలకు నేను తయారు చేసిన ఈ ఋతు బంధం చక్కని సొల్యూషన్ చూపుతుంది. మంచాన పడ్డ వృద్ధులు కానీ చంటి పిల్లలు కానీ సకాలంలో డైపర్ చేంజ్ చేయకపోవడం వల్ల అనేక ఎలర్జీస్ వచ్చే ప్రమాదం ఉంది. వీరి సమస్యలకు కూడా నేను తయారు చేసిన ఈ పరికరం చక్కని సొల్యూషన్ చూపుతుంది. నేను ఈ డివైస్లో ఒక వెట్ సెన్సార్, ట్రాన్స్మిటర్ అండ్ ఒక వాచ్ రూపంలో ఉండే ఒక రిసీవర్ను వాడాను. ఓవర్ బ్లీడింగ్ అవ్వగానే ఈ సెన్సార్ ట్రాన్స్మిటర్ను యాక్టివేట్ చేయడం ద్వారా వాచ్కు సిగ్నల్స్ వెళ్ళి వాచ్లో సౌండ్ లేదా వైబ్రేషన్స్ వస్తాయి. తద్వారా కేర్ టేకర్స్ ఆర్ పేరెంట్స్ సకాలంలో స్పందించి డైపర్ ప్యాడ్ చేంజ్ చేస్తారు. దీన్ని చంటి పిల్లలకు మరియు మంచాన పడ్డ వృద్ధులకు, బ్లైండ్ స్టూడెంట్కి చాలా ఉపయోగకరం. దీన్ని ఉపయోగించడం చాలా సులువు మరియు ఖర్చు తక్కువ. థ్యాంక్ యూ. నేను ఈ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులుగా వర్క్ చేస్తున్నాను. స్కూల్లో పిల్లలకు 6th నుంచి 10th క్లాస్ వరకు కూడా అమ్మాయిలకు పీరియడ్ సమస్యలతో బాధపడుతుండేవారు. వాళ్ళకి ఏం చేద్దామని మేమంతా స్టాఫ్ అంతా కూర్చొని ఆలోచించడం. సంపత్ సార్ ఈ పీరియడ్ మిత్ర అనేది కనిపెట్టడం వల్ల పిల్లలకు చాలా ఉపయోగపడుతున్నది. ఇప్పుడు అంతకుముందు పిల్లలు అటెండెన్స్ కూడా చాలా తగ్గేది. దీనివల్ల ఇప్పుడు పిల్లలు కూడా రెగ్యులర్గా స్కూల్కి వస్తున్నారు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా స్కూల్కి వస్తున్నారు. థ్యాంక్ యూ సంపత్ సార్. థ్యాంక్ యూ.
దమ్మనపేట హై స్కూల్. నేను ఇందులో సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను. అయితే మా పిల్లలు వినిలా అని మా సార్ తయారు చేసిన ఈ ఋతుబంధన్ ఇన్నోవేషన్ అనేది పిల్లలకు చాలా ఉపయోగకరమైనది సార్. ఎందుకంటే ఇప్పుడు పీరియడ్స్ అయిన తర్వాత పేరెంట్స్ అనేది 3-4 డేస్ వరకు ఇంటి దగ్గరే ఉంచుకుంటున్నారు. ఇది తెలిసిన తర్వాత పిల్లలకి ఎప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అనేది ముందుగానే ఆ సెన్సర్ ద్వారా తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు ఆటోమేటికల్లీ బయటకు వెళ్ళి చేంజ్ చేసుకోవడం, మళ్ళీ చాలా అంటే దాని మీదనే ఫోకస్ కాకుండా చాలా ఫ్రీగా ఉండగలుగుతున్నారు. ఇప్పుడు 1 డే కూడా ఇంటి దగ్గర ఉండకుండా స్కూల్కి రెగ్యులర్గా రావడం జరుగుతుంది మా పిల్లలు. మళ్ళీ అలాగే చిన్నపిల్లలకు కూడా డైపర్ చేంజ్ చేయడమైనా, వృద్ధులు ఇంట్లో పడుకొని ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇటువంటి ఈ ఇన్నోవేషన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉన్నది సార్. ఇది ఋతుబంధన్ అనే ఇన్నోవేషన్ ఇక పిల్లలకైతే బాగుంది, పేరెంట్స్కైనా పిల్లలకైనా చాలా బాగుంది సార్. నేను సంపత్ కుమార్, జెడ్పీహెచ్ఎస్ దమ్మన్నపేట పాఠశాల లోపల ఫిజికల్ సైన్స్ టీచర్గా విధులు నిర్వహిస్తూ ఉన్నాను. సాధారణంగా మా పాఠశాల లోపల అమ్మాయిల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది. వీరు పీరియడ్ సమయం లోపల రకరకాల సమస్యలతో బాధపడడం మూలంగా స్కూలుకు సకాలంలో హాజరు కాలేక వారి గైర్హాజరు పెరిగింది. ముఖ్యంగా ఈ గైర్హాజరుకి కారణము పీరియడ్ సమయంలో ఉన్నటువంటి అపోహల వల్లనే అని చెప్పేసి మేము గుర్తించడం జరిగింది. మరి వీటి యొక్క అపోహలు తొలగించినట్లయితే వారి యొక్క హాజరు శాతం పెరిగి వారి యొక్క చదువు అనేటువంటిది ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతుందని చెప్పేసి అందరం స్టాఫ్ మెంబర్స్ కలిసి ఒక ఆలోచన చేశాం. సో దీంట్లో భాగంగా మా పాఠశాల నుంచి 2 విద్యార్థులు వినీలా అండ్ రేష్మ ముందుకు వచ్చారు. ఒక చిన్న ఈ సమస్యకు పరిష్కారంతో ముందుకు రావడం జరిగింది. సార్, ఓవర్ బ్లీడింగ్ సమయం లోపల క్లాస్ రూమ్ లోపల డ్రెస్ పాడైపోయి మిగతా పిల్లలందరూ నవ్వుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతుందో అప్పుడు మనం వాచ్ రూపంలో ఉన్నటువంటి ఒక రిసీవర్కి ఒక అలర్ట్ మెసేజ్ వచ్చింది అయితే అప్పుడు మేము సకాలంలో ప్యాడ్ చేంజ్ చేసుకుంటాం. క్లాస్ రూమ్ లోపల నవ్వులప్పలు కాకుండా మేము చక్కగా ఆత్మగౌరవంతో కొనసాగుతామని చెప్పేసి ఒక పరిష్కారంతో నా దగ్గర రాగానే మేము మా స్టాఫ్ మెంబర్స్ అందరం కూడా కలిసి ఋతుబంధన్ పేరిట ఒక రిస్ట్ వాచ్ను రూపొందించడం జరిగింది. ఎప్పుడైతే ఓవర్ బ్లీడింగ్ అవుతుందో ఈ వాచ్ రూపంలో ఉన్న రిసీవర్కి సిగ్నల్స్ వెళ్ళి అది సౌండ్ మరియు లైట్ రూపం లోపల కాంతులు వెరజమ్మడం మూలంగా పిల్లలు అలర్ట్ అయిపోయి వెంటనే ప్యాడ్ చేసుకొని రావడం జరుగుతుంది. మరి మార్కెట్లో దొరికేటువంటి ప్యాడ్స్ యొక్క రేట్ అధికంగా ఉండడం వల్ల ఓవర్ బ్లీడింగ్ కారణంగా వాటి కొనే స్తోమత లేక పిల్లలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వారి కోసం మేము వాడి పడేసినటువంటి స్కూల్ యూనిఫామ్స్ నుంచి 100కు పైగా ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్స్ పిల్లల సాయంతో కొట్టించడం జరిగింది. సో పిల్లలు వీటిని చక్కగా ఉపయోగించుకొని పాఠశాల యొక్క హాజరు శాతం కూడా పెంచుకున్నారు. వారి యొక్క చదువు కూడా ఇప్పుడు చక్కగా కొనసాగుతా ఉంది. థ్యాంక్ యూ.